హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు హైదరాబాద్ వెళ్తున్నా. మన ఆల్టోలో చూద్దాం ఎలా ఉంటుందో. మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్, ఓకే? ఇప్పుడే బయలుదేరినాం మన ఊరి నుంచి. మినిమం ఎంత 180 కిలోమీటర్స్ ఉంటుంది. 180 అంటే ఒక 3 అవర్స్లో వెళ్ళిపోతాం. ఇప్పుడు ప్రజెంట్ అయితే మనం సూర్యాపేట వెళ్ళాలి. సూర్యాపేట నుంచి హైవే NH అంటే విజయవాడ నుంచి సూర్యాపేట. ఇప్పుడే మన ఊరి నుంచి బయలుదేరినాం. మన ఊరి నుంచి సూర్యాపేట వెళ్ళడానికి ఒక 1 అవర్ పడుతుంది. 1 అవర్ అవతల ఒక 2-3 అవర్స్ పడుతుంది. టోటల్ 3 నుంచి 4 అవర్స్ పడుతుంది. చూద్దాం ఆడికి పోయేసరికి ఎంత టైం అవుతుందో. ఇక్కడ ట్రిప్ మీటర్ గిట్ట వేసిన ఓన్లీ 2 కిలోమీటర్స్ అయింది. ఇక్కడ ఇదర్ దేక్. హైదరాబాద్ పోయి వచ్చేసరికి ఎన్ని కిలోమీటర్లు అవుతుందో మీకు చూపిస్తా. మైలేజ్ గిట్ట చెక్ చేపిస్తా. ఫుల్ ట్యాంక్ చేస్తే మళ్ళీ ఎంత పడుతుందో తెలుస్తుంది కదా, చెప్తా. ఇప్పుడు ఆడికి పోయేది ఓన్లీ పర్పస్ ఏంటంటే మనోళ్ళకి బుక్స్ తీసుకోవాలట. SI కానిస్టేబుల్ బుక్స్ ఉంటాయి కదా, ఆ బుక్స్ తీసుకోవాలి. దానికోసం వెళ్తాను. అది అశోక్ నగర్ కానీ లేకపోతే కోటి కానీ ఎక్కడ తక్కువ వస్తే అక్కడ, అంటే అక్కడ మనం చూడాలి. నాకు తెలిసి అప్పుడైతే ప్రతిసారి నేను అశోక్ నగర్లోనే తీసుకున్నాను. కానీ ఇప్పుడు కోటి వెళ్దామా అశోక్ నగర్ వెళ్దామని చూస్తున్నా. మీరు కూడా కామెంట్ చేయండి ఎక్కడ తక్కువ ఉంటాయి, ఏం సంగతి బుక్స్ అనేవి, ఎక్కడ డిస్కౌంట్ ఎక్కువ ఉంటుంది, ఏ బుక్ స్టాల్ మంచిగా ఉంటుంది. కోటిలో ఏదో బుక్ స్టాల్ ఉంది, అక్కడ అత్యధికంగా 30% ఏమో డిస్కౌంట్ ఉంటుంది. చూద్దాం, వీలైతే అక్కడికి వెళ్తా, లేకపోతే అశోక్ నగర్. ఎందుకంటే అటు నుంచి ప్యారడైజ్ ఉంటుంది కదా, ప్యారడైజ్లో పోయి బిర్యానీ తిని మంచిగా పండగ చేసుకుని వస్తాం. ఇంకా సూర్యాపేటకి దగ్గరలో ఉన్నాం. మేబీ ఒక 1/2 అవర్ పట్టవచ్చు. మధ్యలో ఉన్నాం. గుంటలు రోడ్లు బాగాలేదు. చూడండి, వ్యూ బాగుంది కదా. ఇప్పుడే పొలాలు నాట్లు పెట్టి కలుపులు అనుకుంటా. हम लोग कल आया था रहा कल आया हुआ
బాగుంటుంది ఇక్కడ. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ కళ్ళు ఉంటుంది ఈ ఏరియాలో. ముందు కళ్ళు అమ్ముతారు. భగీరథ కదా, మిషన్ భగీరథ మస్తుందిగా పెద్దగా. బాగుంటుంది కళ్ళు, సూపర్ ఉంటుంది. చూపిస్తాను మీకు ఆ వ్యూ అనేది, చూపిస్తారు ఎలా ఉంటుంది ఏం సంగతి అనేది. ఇది చూడండి, ముందు ఇవన్నీ చెట్లే చూడండి, అన్ని చెట్లే. ఇవన్నీ కళ్ళు దుకాణాలు. మీకు గుడిసెలు చూపిస్తాయి. ఇగో ఇక్కడ చూడండి, ఇక్కడ ఇదంతా ఇది గుడిసె. ముందున్నారు చూడండి. ఆ కళ్ళు అయితే సూపర్ ఉంటుంది. ఇలా ఇగో ఇక్కడ వీళ్ళంతా వీళ్ళే. బాగుంది కదా, ఈ లొకేషన్ మస్తుంది కదా. అప్పుడప్పుడు వచ్చినప్పుడు కళ్ళు తాగుతాం అనమాట, సూపర్ ఉంటుంది. బాబాయ్ నువ్వు తాగుతావా కళ్ళు? వచ్చేటప్పుడు వేద్దామా? మనోడు కొత్త గౌడు కూడా ఇక్కడ నిలబడి చూస్తున్నాడు అనమాట. ఓకే, చూద్దాం. వచ్చేటప్పుడు మ్యాక్సిమం ట్రై చేద్దాం తాగడానికి. ఇక్కడ నుంచి మనకి సూర్యాపేట వచ్చేసి ఓన్లీ ఒక 10 minutes పట్టింది. 10 minutes అంటే చూడండి, లొకేషన్ చూడండి, మస్తు ఉంటుంది. ఇక్కడ హెచ్పి పెట్రోల్ బంక్ ఉంటుంది, అంటే ఇక్కడ నుంచే సప్లై చేస్తారు అన్ని హెచ్పి బంక్లకి. బాగుంటుంది లొకేషన్, వ్యూ సూపర్ ఉంటుంది. మినిమం చెరువు బాగుందా, వ్యూ లొకేషన్ మస్తు ఉంటుంది. ఇంకా ఇంతకీ ఏ బుక్స్ తీసుకోవాలి కానిస్టేబుల్కి, ఏ బుక్స్ తీసుకోవాలి ఎస్ఐకి, కొంచెం కామెంట్ చేస్తారా? మన వాళ్ళకి కూడా ఎవరికైనా తెలియని వాళ్ళకి ఉంటే వాళ్ళు కూడా తెలుసుకుంటారు కదా. ఓకే, అక్కడ చూపిస్తా ముందు, ఇక్కడ కాదులే కానీ కొంచెం ముందు చూపిస్తా. అక్కడ చూడండి, ఆ గుట్ట కిందనే హెచ్పి పెట్రోల్ బంక్, అంటే మనకి పెట్రోల్ దీనికి సంబంధించి పెద్ద హెచ్పి పెట్రోల్ బంక్ అనమాట ఇది. అదంతా లొకేషన్ చూడండి మీరు. ఫస్ట్ లొకేషన్ చూసిన తర్వాత దగ్గర పోయిన తర్వాత మాట్లాడదాం. అరే లొకేషన్ చూపి అమ్మా. ఇక్కడ చూడండి, ఇదంతా అదే హెచ్పి పెట్రోల్ బంక్, పెద్దది చాలా. ఒక ముందర చూడు లారీ వస్తుంది చూడండి, అది మెయిన్ ఎంట్రన్స్. ఇది ఎంట్రన్స్ చూడండి, పెద్దది, చాలా పెద్దది. ఎక్కడెక్కడి నుంచి వచ్చి ఇక్కడే హెచ్పి టోటల్, అంటే ఈ సరౌండింగ్ ఏరియాస్లో మొత్తం సప్లై చేస్తుంది. ఇదంతా అదే చూడు, లారీలు చూడు, ఇక్కడ లారీలు మొత్తం స్టాక్ ఉంటాయి అన్నమాట ఇక్కడ వరుస పెట్టి. ఇది గిట్ట ఒక గేటే, ఇది ఈ బంకు గిట్ట వాళ్ళకి సంబంధించింది. ఇక్కడ సెకండ్ గేట్ అనమాట, ఎగ్జిట్ మామూలు గేట్ ఇది. చూడండి లారీలు చూడండి ఎన్ని ఉన్నాయో.
ఓకే, ఆ గుట్ట కింద ఉంటుంది మొత్తం, చాలా ఎన్నో వందల ఎకరాలు అది. మినిమం దాదాపు 500-600 ఎకరాలు ఉంటుంది. విజయవాడ నుంచి పూణే టు విజయవాడ హైవే అంటారు కదా, అదే అత్యధిక రద్దీగా ఉండే హైవే ఇది, నేషనల్ హైవే. ఇప్పుడే మనం హైవే ఎక్కినాం. ఇటు సైడు లింగమంతుల టెంపుల్ అంటారు. అదే లింగమంతుల 2 years ఒకసారి జాతర జరుగుతుంది అక్కడ, ఫేమస్ అన్నమాట అది. ఇయర్ ఉంది. ఇక్కడ నుంచి హైవే చూడండి, మస్తు ఉంటుంది. వ్యూ బాగుంటుంది ఇక్కడ నుంచి. రోడ్ సైడ్ నేషనల్ హైవేగా సూపర్ ఉంటుంది. 65 NH65. ఎంట్రన్స్ ఇప్పుడే. ఇది ఈనాడు ఆఫీస్ అంటారు, ఈనాడు ఆఫీస్ జంక్షన్. ఇక్కడ చాలా కేర్ఫుల్గా ఉండాలి, ఎందుకంటే ఇటు లోనకి టౌన్లోకి పోయేది ఉంటుంది లెఫ్ట్ సైడ్, మళ్ళీ ఇటు సైడ్ స్ట్రైట్ ఏమో NH65 అంటే హైవే మీద పోయేది ఉంటుంది. కొంచెం కేర్ఫుల్గా తోలాలి ఇక్కడ ఈ ఏరియా మటుకి. ఇక్కడ చూడండి, ఇప్పుడే మనం సూర్యాపేట ఎంట్రన్స్ వచ్చాము. సూర్యాపేట నుంచి ఇట్లా మళ్ళీ ముందర ఒక ఫ్లైఓవర్ ఉంటుంది, ఫ్లైఓవర్ ఎక్కి పైన వెళ్తాం. లెఫ్ట్ సైడ్ ఒకటి అయ్యప్ప స్వామి టెంపుల్ ఉంటుంది, కానీ మస్తు ఫేమస్ ఇది అయ్యప్ప స్వామి టెంపుల్. మామూలు ఫేమస్ కాదు, చూడండి ఎప్పుడైనా రద్దీగానే ఉంటుంది, అది ఎప్పుడు ఖాళీ ఉండదు, చాలా ఫేమస్ అది. ఇప్పుడు ఇటు సైడ్ పోతేనేమో వరంగల్ ఖమ్మం, లెఫ్ట్ సైడ్ వెళ్తే స్ట్రైట్ వెళ్తే హైదరాబాద్. ఇక్కడ ఫ్లైఓవర్ ఉంటుంది, మనం ఫ్లైఓవర్ ఎక్కి డైరెక్ట్ వెళ్ళిపోతాం. ఫ్లైఓవర్ కిందికి వెళ్తేనేమో సూర్యాపేట టౌన్, అంటే మనం సూర్యాపేటలోకి లోకల్ వెళ్ళాలంటే లెఫ్ట్ సైడ్ వెళ్తాం. ఇటు సైడ్ బాగుంటుంది. మన కార్ స్పేర్ పార్ట్స్ అంటే ఇక్కడే సార్, కార్ ఎక్స్ ఉండేది ఇదే. పర్లేదు, మనకి మంచి డిస్కౌంట్లోనే ఇచ్చిండు. ఇది ఫ్లైఓవర్ ఉంటుంది, ఇంకో ఫ్లైఓవర్ ఎక్కి దిగితే మనకి ఎదురుగా లెఫ్ట్ సైడ్ బస్ స్టాండ్ వస్తుంది, అది సూర్యాపేట బస్ స్టాండ్. సూర్యాపేట బస్ స్టాండ్లో 2 ఉంటాయి. మామూలుగా బస్ స్టాండ్లు అంటే లోకల్లో తిరిగే వేరే బస్ స్టేషన్ ఉంటుంది, అలాగే మనకి హైటెక్ బస్ స్టేషన్ ఉంటుంది. అంటే హైటెక్ అంటే అన్ని జిల్లాలకి, హైదరాబాద్కి మెయిన్గా. ఓకే, చూడండి, హైదరాబాద్ నుంచి మూసీ నది వస్తుందా, మూసీ నది వచ్చి ఇక్కడ సూర్యాపేట నుంచి పోతుంది ఇట్లా. ఇది అదే మూసీ నది, బాగా ఫేమస్ అనమాట ఇది. ముందర ఇక్కడ మూసీ రిజర్వాయర్ గిట్ ఉంది, ఇటు సైడ్ ఇటు పైన మూసీ రిజర్వాయర్ గిట్ ఉంది. అక్కడ సైడ్ హైదరాబాద్ నుంచి వస్తాయి వాటర్. ఇక్కడ ఒక సూర్యాపేటలో ఫేమస్ రెస్టారెంట్, అంటే హైవే పక్కమటి అక్కడ చూడండి, 7 Fresh. అసలు మామూలుగా ఉండదు. రైట్ సైడ్ తీసుకో, రైట్ సైడ్ ఇగో ఈ హోటల్ చూడండి, అసలు బచ్చంగా ఉంటుంది. మన హైదరాబాద్లో ఉన్నట్టుంటుంది అలాంటి హోటల్ అది. ఎక్కడంగా ఇక్కడ మనం హైదరాబాద్ నుంచి విజయవాడ పోతున్నా, విజయవాడ నుంచి హైదరాబాద్ పోతున్నా, ప్రతి ఒక్కరు అక్కడ ఆగి టిఫిన్ చేసి వెళ్తారు, ఎందుకంటే అది అంత ఫేమస్ అది. హైదరాబాద్ పోతుంటే 2 టోల్ గేట్లు తగులుతాయి, ఇది ఫస్ట్ టోల్ గేట్.
ఇది సూర్యాపేటకి నియర్లీ ఒక 10 to 15 కిలోమీటర్స్లో ఉంటుంది. తర్వాత చౌటుప్పల్ దగ్గర ఉంటుంది. రెండు ఇప్పుడు ఫస్ట్ టోల్ గేట్ ఎంత తీసుకుంటారో చూద్దాం. నేను కూడా ఇదే ఫస్ట్ టైం అంటే కార్లో రావడం. మేబీ 140 అనుకుంటా. 140 చూద్దాం ఎంత తీసుకుంటారు. మన దగ్గర అయితే ఫాస్ట్ ట్యాగ్ అనేది లేదు, ఎందుకంటే కొత్త కార్ కదా ఇది. ఫాస్ట్ ట్యాగ్ లేదు, లైన్లో ఉండాలి. ఎంత టైం పడుతుందో ఏమో చెక్ చేయాలి ఎంత ట్రాఫిక్ ఉందో. ఎందుకంటే ఇప్పుడు మన వాళ్ళు సంక్రాంతి నుంచి అందరూ హైదరాబాద్ వెళ్తున్నారు కదా. ఎవరి ఊర్లోకి వాళ్ళు వెళ్ళి సంక్రాంతి పండుగ జరుపుకొని హైదరాబాద్ వెళ్ళిపోతారు కదా. ఫుల్ ఉంటుంది అనమాట, మామూలుగా లేదు. ఇప్పుడే టోల్ ప్లాజా నుంచి బయటకు వచ్చినాం. ఎంత అయిందంటే చెప్తా, మన దగ్గర ఉంది 105 రూపీస్ ఛార్జ్. టోల్ ప్లాజా ఫస్ట్ ప్లాజాలో 105. ఓన్లీ సింగిలే అది, ఓన్లీ సింగిలే, డబుల్ లేదంట. ఓన్లీ సింగిలే అది, డబుల్ లేదంట. ఏమో చూద్దాం నెక్స్ట్ టోల్ గేట్లో ఎంత తీసుకుంటారో మరి. నార్కెట్పల్లి వచ్చినాం ప్రజెంట్ మనం. నార్కెట్పల్లి కామినేని హాస్పిటల్ ఉంటుంది. అది చాలా చాలా స్పెషల్ అనమాట. ఎందుకంటే పాపం ఏం లేని వాళ్ళకి, అంటే మనీ లేని వాళ్ళకి ఫ్రీగా ఎలాంటి ట్రీట్మెంట్ అయినా ఫ్రీగా చేస్తారు వాళ్ళు. అది కామినేని హాస్పిటల్ నార్కెట్పల్లి బాగా ఫేమస్ అన్నమాట. ఇక్కడ ముందుంటుంది చూడండి ఫ్రెండ్స్. దాని ముందే పోతాం మనం, చూపిస్తా. చాలా అంటే చాలా ఫేమస్ అది. దాదాపు మాకు తెలిసిన వాళ్ళు కూడా కొంతమంది వచ్చినట్టే ఉంది. అంటే ఫ్రీ ట్రీట్మెంట్ ఏదైనా అది. కామినేని దంత వైద్యులు అంటే దీంట్లో చాలా చాలా డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, కానీ పెద్దది చూడండి. ఇక ఇదేం హెరిటేజ్. దీని ముందంగానే వెళ్తున్నాం. ఇప్పుడు బ్రిడ్జి అయిపోయిన తర్వాత చూపించాలి కదా. ఇదే కామినేని. ఇక్కడ మెయిన్ ఎంట్రన్స్ చూడండి. ఇది మెయిన్ ఎంట్రన్స్. చాలా ఫేమస్ అనమాట. చుట్టుపక్కల వాళ్ళు మొత్తం ఫ్రీగా ట్రీట్మెంట్ చేసుకుంటారు. ఇక్కడ హైదరాబాద్ వెళ్ళేటప్పుడు చిట్యాల దాటిన తర్వాత ఆంజనేయ స్వామి టెంపుల్ వస్తుంది. చాలా ఫేమస్ అది. అది రోడ్డు సైడే ఉంటుంది, పక్కమటే ఉంటుంది. చాలా అంటే చాలా ఫేమస్. చూసారు కదా ముందు ఎన్ని కార్లు ఆగాయో. ప్రతి ఒక్కరు హైదరాబాద్ పోయే వాళ్ళు అక్కడ ఆపుకొని అంటే దేవుని దర్శించుకొని తర్వాత వెళ్తారు. ఇంకొక 5 రూపాయలు ఉంటాయి చూడు. ఇది సెకండ్ టోల్ గేట్. ఇది దాటిన తర్వాత ఎమ్మటే చౌటుప్పల్ వస్తుంది. చౌటుప్పల్ కూడా నియర్లీ ఒక 5 కిలోమీటర్స్ అంతే. 5 కిలోమీటర్స్ ఉంటుంది. ఇక్కడ కూడా 105 ఛార్జ్ చేస్తాడు అనుకుంటా. ఫాస్ట్ ట్యాగ్ లేదు, ఎందుకంటే న్యూ కార్ కదా. నెక్స్ట్ టైం రాగానే ఫాస్ట్ ట్యాగ్ తీసుకోవాలి. నెంబర్ రిజిస్ట్రేషన్ అయితే అయింది. ఎందుకాక హై స్పీడ్. ట్రాఫిక్ చూడు.
5 రూపీస్. ఎంత అడుగు. ఫైవ్ రూపీస్ లేదా? ఓ తక్కువే. అంటే ఫైన్ లేదా? ఫైన్ ఉంటుంది. పైన గీన మనకైతే 70 రూపీస్ తగ్గినాయి, 30 రూపీస్ తగ్గినాయి కదా. వాడు ఏదో ఎంత ఇక్కడైతే ఫస్ట్ టోల్ గేట్లో 105 తీసుకుండు, ఇక్కడ ఓన్లీ 70 రూపీస్ తీసుకుండు. 70నా 60నా ఎంత కాక ఎంత తీసుకున్నాడు? 80 తీసుకున్నాడు. 75. 80 తీసుకున్నాడు. సెకండ్ టోల్ గేట్లో వచ్చేసి 80, ఫస్ట్ టోల్ గేట్లో 105. నేనేటి అనుకోలే 105 అనుకున్నా, 105 చేంజ్ ఇచ్చా, వాడు 80నే అన్నాడు. ఇప్పుడు మనం చౌటుప్పల్కి వచ్చాం. చౌటుప్పల్ నుంచి హైదరాబాద్ ఒక 50 కిలోమీటర్స్ ఉంటుంది. చౌటుప్పల్ చాలా డెవలప్ అయింది చూడండి, మీకే కనిపిస్తుంది. ప్రతి ఒక్క ఎక్కడ చూసినా డబుల్ బిల్డింగ్, థర్డ్ బిల్డింగ్, బిల్డింగ్స్ మాత్రం మస్తు ఉంటాయి ఇక్కడ చౌటుప్పల్. ఎందుకంటే దగ్గరలో కదా, హైదరాబాద్కి దగ్గరలో ఉంది కాబట్టి మస్తు డెవలప్ ఫుల్ అనమాట చౌటుప్పల్. చౌటుప్పల్ అంటే ఇప్పుడు చౌటుప్పలే. అక్కడ చూడండి ముందు ఉంటుంది బోర్డు, నారాయణపూర్ అంట, ఇటు అంట హైదరాబాద్ ముంబై స్ట్రైట్. అరే పై చూడండి చౌటుప్పల్ అసలు మామూలుగా చాలా పెద్ద సిటీనే. చౌటుప్పల్ అంటే ఇంకా చౌటుప్పల్ లేదు. చౌటుప్పల్ ఉంది. అంటే చౌటుప్పల్. ఆయన చూడు వెనకేమో డాన్ లెక్క ఆయన చెయ్యి ఆయా కథలు. నేను వీడియో తీయలేనా? వెనక ఆయన డాన్ లెక్క కూర్చుండు. కెమెరా నేనే డ్రైవర్, ఆయన కో డ్రైవరు. డాన్ సార్ నమస్తే అండి. ఓకే. హైదరాబాద్కి మొత్తానికి ఎంటర్ అయిపోయాం. ప్రజెంట్ మనం రామోజీ ఫిలిం సిటీ చూడండి. ముందు కొంచెం ముందుకు పోతే రామోజీ ఫిలిం సిటీ లెఫ్ట్ సైడ్ వస్తుంది. చూపించే కాక సైడ్ మొత్తానికి రామోజీ ఫిలిం సిటీ చూపించే కాక ఎదురుగా రామోజీ అని. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి డైరెక్ట్ ఉప్పల్ వెళ్ళాలి. ఫస్ట్ ఉప్పల్, తర్వాత అశోక్ నగర్, అంతే. అశోక్ నగర్ వెళ్ళి మనోడు ఏం కావాలి, బుక్సారా? బుక్స్ కావాలట. ఎస్ఐ కానిస్టేబుల్ గ్రూప్స్ అవన్నీ అన్నిటికి సంబంధించిన బుక్స్ కావాలి. ఆ బుక్స్ తీసుకోవడానికి ప్రత్యేకంగా మన ఆల్టో కార్ వేసుకొని వచ్చినాం. అక్కడ ఏమన్నా డిస్కౌంట్ అడుగుదాం, ఇస్తాడేమో. సారీ ఫ్రెండ్స్, బుక్స్ కూడా నాకు కాదు, ఇవి వేరే వాళ్ళకి, చదువుకునే వాళ్ళకి తీసుకెళ్ళి అమ్మేస్తాను. సారీ చెప్పు మళ్ళా. సారీ. సారీ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. ట్రాఫిక్. రింగ్ రోడ్ దగ్గర ఉన్నాం. అవుటర్ రింగ్ రోడ్ నుంచి కొంచెం ముందుకెళ్ళిన తర్వాత హయత్ నగర్ దాటిన తర్వాత, అంటే హయత్ నగర్ కంటే ముందే ఏం చేస్తామంటే కొంచెం రైట్ సైడ్ తీసుకొని రైట్ నుంచి బోడుప్పల్ దగ్గరికి వెళ్తాం. అక్కడి వరకు వెళ్ళాలి. చూడండి మనం ప్రజెంట్ అవుటర్ రింగ్ రోడ్.
భలేగుంది. మార్చేసిరా మొత్తం ఒక 5 monthsలోనే. చెట్లు పుట్టలు గిట్టలు అన్నీ అంతే. అంజీ నువ్వు ఏమైనా చెప్పదలుచుకున్నావా? సారీ ఫ్రెండ్, హైదరాబాద్ ఎంట్రెన్స్ అయినా ఫ్రెండ్స్ అంటే మనకి చూపిరా కెమెరా ఫేర్. కెమెరా క్లియర్. ఓకే, మొత్తానికి హైదరాబాద్ లోకల్. మనం ముందుకెళ్ళి యూటర్న్ తీసుకొని ఇటు సైడ్ వెళ్ళాలి. ఇటు సైడ్ వెళ్తే ఏమవుతుంది అంటే ఈ రోడ్డు ఉంది కదా, ఈ రోడ్డుకి రావాలి. మళ్ళీ యూటర్న్ తీసుకొని వద్దాం ఈ రోడ్డుకి. నాగోల్ వెళ్తాం. ఇటు యూటర్న్ తీసుకుంటున్నాం ప్రజెంట్. యూటర్న్ తీసుకున్న తర్వాత నాగోల్ డైరెక్ట్ పెదరాయిడే. కింద పడాలి అందరం. మళ్ళీ రివర్స్ వెళ్తున్నాం. సారీ చెప్పు. సారీ ఇయరా. మరి రివర్స్ వెళ్తున్నందుకు సారీ చెప్పు. రివర్స్ వెళ్తున్నందుకు సారీ చెప్పాలా? ఎందుకు యూటర్న్ తీసుకొని ఇట్లా వెళ్తున్నాం అంటే ఇట్లా నాగోల్ దగ్గరికి వెళ్తుంది. నాగోల్ దగ్గర వెళ్తే ఏంటంటే ఇటు నుంచి అయితే ట్రాఫిక్ ఉండదు, అక్కడ అయితే ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది. ట్రాఫిక్ ఉంటే ఏమవుతుంది, మనకి కొంచెం టైం పట్టింది. ఇక్కడికైతే తొందర పోతాం. అందుకే ఈ రహదారి ఎంచుకున్నాను. మన దారి అడ్డదారి అయింది. ఓకే చూడండి, ఇగో లెఫ్ట్ తీసుకుంటాం. ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకొని ఆడ బకెట్ లేపుకొని వస్తూనే కూడా ఆడు చూడు ముందర కదిలి రోడ్డు వేసిరు కదా, అంతకుముందు ఎట్లా ఉండే. ఇప్పుడు అక్కడంగా క్రాస్ తీసుకొని ఇక్కడికి వస్తే బండ్లగూడ బస్ స్టాప్ ఉంటుంది. బండ్లగూడ బస్ స్టాప్ నుంచి బండ్లగూడ నుంచి ఇక డైరెక్ట్ నాగోల్ వెళ్తుంది. ఇక్కడ రైట్ సైడ్ బస్ స్టాండ్ ఉంటుంది చూడండి. చూడండి బండ్లగూడ. ఓకే, ఇప్పుడు ఇక్కడ నుంచి స్ట్రైట్ వెళ్తే ఇక నాగోల్ వెళ్ళిన తర్వాత ఇక నుంచి ఇక డైరెక్ట్ మనం ఉప్పల్ వెళ్తాం. ఉప్పల్ నుంచి మనం అశోక్ నగర్ పోవాలా, కోటికి పోవాలా, మనోడు డిసైడ్ చేస్తుంది అనుకున్నాడు. ఇక్కడ కింద అక్కడ టర్న్ అయ్యాం కదా, ఆ నుంచి వస్తే మధ్యలో బండ్లగూడ వస్తుంది. బండ్లగూడ నుంచి ఇక్కడ నాగోల్ డైరెక్ట్. ఎందుకంటే మళ్ళీ మనం అక్కడ రావాలనుకో హయత్ నగర్, తర్వాత ఎల్బీ నగర్ నుంచి మళ్ళీ నాగోల్. అంటే అదంతా ట్రాఫిక్ ఏరియా, చాలా దూరం ఉంటుంది. ఇదైతే షార్ట్ కట్. ఎప్పుడన్నా వస్తే ఇటు సైడ్ నుంచే రండి. ఒకవేళ ఉప్పల్ రావాలంటే ఉప్పల్ కానీ సికింద్రాబాద్ కానీ. ఓకే, తిరుగునే మొత్తానికి ఇగో ఇక్కడ ఆగి బిర్యానీ సెంటర్కి వచ్చినాం. బిర్యానీ తినడానికి వెళ్తున్నాం. కార్ ఇక్కడ పార్క్ చేసినాం. వెళ్తున్నాం ఇక ఇప్పుడే బిర్యానీ తిందామని వెళ్తున్నాం. దీని రెస్టారెంట్ పేరు ఏం పేరా? తిరుమల గ్రాండ్ సూర్యాపేట. 14 అంతస్తులు ఇది. 14 ఏడాది ఉన్నదే 2. ఇడగరా ఇప్పుడే వెళ్తున్నాం. వెయిటింగ్ ఫర్ ప్రాన్ బిర్యానీ.
ఇంకా రాలే. మనోడు తీసుకొస్తాను చూడండి. మనోళ్ళని చూడండి, అసలు మామూలుగా కాదు, బిజీ బిజీ బిజీ. హైదరాబాద్ వెళ్ళినాం. ఇక్కడ నుంచి హైదరాబాద్ టోటల్ 331.2 అంటే 331 కిలోమీటర్లు వచ్చింది. ఇక్కడ నేను మైలేజ్ కూడా చెక్ చేసిన. మైలేజ్ చెక్ చేస్తే 20.58 వచ్చింది, అంటే 1 లీటర్కి. మైలేజ్ మస్తు వస్తుంది ఆల్టో. యా, సూపర్ మైలేజ్. ఈ వ్లాగ్ ఇంతే.